భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి ఒరిస్సాలో మొన్న మధ్యన వచ్చింది. మనతో పాటు ఎన్నికలు జరిగినటువంటి సందర్భం. అక్కడ వాస్తవంగా ఆయన పేరు నవీన్ పట్నాయక్తో పొత్తుకు ప్రిపేర్ అయిపోయింది బీజేపీ అధినాయకత్వం. పార్లమెంట్ స్థానాలు 2/3 వంతు బీజేపీకి ఇచ్చి అసెంబ్లీ స్థానాలు 2/3 వంతు తను పోటీ చేస్తానని అప్పుడు ప్రపోజల్ పెట్టారు. బీజేపీ అధినాయకత్వం కూడా సిద్ధపడిపోయింది. కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఒప్పుకోలేదు. మాకు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి అంటే ఇంతకుముందు ఇచ్చామన్నారు. లేదు మాకు ఈసారి ఇవ్వండి గ్యారంటీ. ఇప్పుడు నవీన్ పట్నాయక్ మీద చాలా నెగిటివ్ వచ్చిందని ఒప్పుకుంది అధినాయకత్వం. ఏ ఉద్దేశంతో ఉంది కానీ ఒప్పుకుంది. గట్టిగా ఘన విజయం సాధించారు పార్లమెంట్ స్థానాలు కానీ అసెంబ్లీ స్థానాలు కానీ. ఇప్పుడు పూర్తి బీజేపీ పాలిత. ఒకప్పుడు బీజేపీ కలిసి సంకీర్ణం ఉంది. ఆ తర్వాత బీజేపీని బయటికి నెట్టేస్తే నవీన్ పట్నాయక్ ఆ రోజు నుంచి నానా తెప్పలు పడి కాంగ్రెస్ను తొక్కి ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకోగలిగింది బీజేపీ. చివరికి నవీన్ పట్నాయక్ను తొక్కి బీజేడీని తొక్కి పైకి ఎదగగలిగింది. ఇప్పుడు అక్కడ బీజేపీ సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే చొరబాటుదారులు అక్రమ నిర్వాసితుల్ని పంపించేసేటటువంటి కార్యక్రమం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతుందో, మయన్మార్ అలియాస్ బర్మా నుంచి వచ్చిన రోహింగ్యాల నుంచి బంగ్లాదేశ్ని, అది ఇప్పుడు ఒరిస్సాలో కూడా ప్రారంభించింది. 448 మంది అక్రమ వలసదారుల్ని తరిమివేస్తోంది.